శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము. బాబా వారి శయనలీల. బ్రహ్మము యొక్క సగుణావతారము. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబా వారి అనుకవ, నానావళి, మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎందుంచుకునుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుట ఎందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనుడు చుక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువొకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసాది షడ్దర్శనములను చదువపడలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొనచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభంగా దాటగలము. సముద్రములు నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపేవాని యందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలుగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగును జీవించెను, ఎట్లు శయనించేడి వారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలుగునవి చెప్పెదము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో, ఎట్లు పండుకొనుచుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల ఒక కర్రబలను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలమునకు ఊయల వలె వేలాడునట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలుచినవి, ఏమాత్రమూ బలమైనవి కావు. అవి కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిసి అవి ఎట్లు భరించుచుండే అన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యెను. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుటకు నిజంగా బాబా లీలయే. బాబా ఈ బల యొక్క 4 మూలల యందు 4 దీప ప్రమిదములు ఉంచి రాత్రి ఎంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపము పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతము చూచి తీరవలసినది. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకే కనిపెట్టుకుని ఉండేవారు. కానీ బాబా ఎవరికీ ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వాని నపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు గనుక సహజంగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మము యొక్క సగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించేవారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి ఎందున్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడివారు. లోపల యద్వైతి అయినను బయట ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను.
ఒకప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో హక్కును చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓర్మితోనూ సంయమముతోనూ వ్యవహరించేవారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేవారు. వారెక్కడకు ప్రయాణములు చేసేవారు కారు. చిన్న చేతికర్రయే వారు సదా ధరించని దండము. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు. సిరి సంపదలు గాని కీర్తి ప్రతిష్టలు గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే నిరాడంబరులపై జీవించేవారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అనడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవుని వలె నెంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికినీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దాన్ని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచ్చట ఉండిరి. హఠాత్తుగా అచ్చటి నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదు సమీపమును గమనించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెండ్లి గ్రూపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటినే ఉండిరి. 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీన్ని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించి ఉందురని భావించవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసును యోగి పుంగవుడు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 20 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్యభావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పేటి హితువు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురు మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐక్యతను సమకూర్చుడు. వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడుకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్మల్ని రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకూడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధనములు. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిరతలు చేత పట్టుకొని ఆధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములు నూది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించమని చెప్పెదరు. కానీ మతం అనగానేమో వారికి తెలియదు. స్వయముగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించవాలనుకోలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రమూ లేకుండెను. కానీ భక్తులు యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది. నియత గురువులని అనియత గురువులని గురువులు 2 విధములు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులు అనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమును ఉన్న సుగుణములను వృద్ధి చేసి మోక్ష మార్గము తొక్కునట్లు చేయువారు.
నీతి గురువులు సహవాసము నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమున యోగమును ప్రతిష్ఠించి తత్వమసి యగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు. కానీ మనల్ని ఎవరైతే సహజస్థితి యందు నిలిచినట్లు చేసి మనలను ప్రపంచ పుటినికి అతీతముగా తీసుకుని పోయిదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరుదులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల యందు అభిమానము లేకుండెను. శరీరధారుల వలె గమనించినను వారు నిజముకు నిస్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవాను వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను తాగుచున్నను తమ దొడ్లలోనే పొలములలోనే పనిచేసి కొనుచున్నను వారెల్లప్పుడూ సాయి జ్ఞప్తిని అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవము వారెరుగువారు కాదు. షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానొచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీన్ని శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబా వారి అనుకవ. భగవంతునికి 6 లక్షణములు కలవు. కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉండెను. భక్తుల కొరకు మానవ రూపంలో అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకునుకుండినా వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగు చెందెను. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అనుకవతో ఇట్లనడి వారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనము చే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అనుకోవ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమును బాబాను క్షమాపణ కోరిద్దను. తత్పాప పరిహారార్థమై బాబా నామజపము చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములు అనుభవించేవాని వలె కనిపించినప్పటికీ ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవములు స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినను వారి దాని ఎందే మాత్రము ఆసక్తి లేకుండెను. కామం అన్నచో వారు హనుమంతుని వలె అస్థిరత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థము చెందిడి విశ్రాంతి ధామము. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణము. నానావాలి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకటుండెను. అతని పేరు నానావాలి. అతడు బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండువారు. ఒకనాడు అతను బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసిందని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావాలి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునమనెను. బాబా తన గద్దెపై కూర్చునెను. నానావలి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగిపోమ్మన్నా దానిపై ఇంకొకరు కూర్చునినా బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావలి ఎంతగో ప్రేమించుచుండేవాడనన్నా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగము చేసెను. మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును.
వారు చేయనిదంతయు తమ భక్తుల మేలు కొరికే. వారు ఆసనములు గాని, యోగాభ్యాసములు గాని, మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కన పెట్టి సాయి సాయి అను నామమును మాత్రమే జ్ఞప్తి అందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందిరని చెప్పెదరు. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి వచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారికి జ్ఞప్తి అందుంచుకున్నట్టుకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయ కీర్తనము. మహాత్ముల కథలను వినుటపైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకుని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశము జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ సూత్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతల యందు తగులుకుని ఉన్నన మీ మనసును సాయిబాబా కర్పింపుడు, వారి కథలు విన్నుడు. వారు తప్పక మనను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమన, భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనసు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపచేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమున కొనకు తీసుకొని పోవును. విషయ వ్యామోహములు యందు మనకు గల అభిమానము తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలగచేసి పారమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్ నామస్మరణ, పూజ, భక్తి వంటి ఇతర సాధనములు ఏవియూ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరం నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపములు తొలగి చేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలని వాంఛించుచుండెను. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించే భాగ్యము కలిగినది. మసీదు గోడ అనుకొని ఊది మహాప్రసాదము తమ భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క ఆభావమును చింతించువాడుని, సదా పూర్ణానందములతో మునిగి ఉండువాడునగు సాయి పాదమునకు సాష్టాంగ నమస్కారం చేయుచు ఈ అధ్యాయము ముగించెదము. 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.